నీ పేరు? బాలపల్లి మీది ఏ ఊరు? ఆలేదు. ఆలేరు. మీకు మీ ఊరిలో ఎలాంటి సమస్యలున్నవి? మా ఊళ్ళో ఇప్పుడు మంచిగా ఉన్నాయి. ఏం సమస్యలు ఏం లేవా? ఏం సమస్య లేదు, కాకపోతే కొద్దిగా పనులు ఉమ్, ఇంత పింఛన్లు అన్నది పింఛన్లు కాలేదు. ఆ. అంతేగాని అన్ని పనులు బాగానే రేషన్ కార్డులు ఇట్లా వచ్చినాయి. వచ్చినాయి కొత్తగా. ఏ ప్రభుత్వంలో వచ్చిన రేషన్ కార్డులు మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇండ్లు ఇందిరామ ఇండ్లు ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇందిరా ఇండ్లు వచ్చినాయి. ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు అయితే ఇందిరా ఇండ్లు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఇండ్లు రాలేదా? జోలు చెప్పిండు కేసీఆర్, అప్పుడు జోలు చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. జోలు చెప్పిండు మాకే ఇల్లు ఇయ్యలే. నాకు ఇల్లు ఉడకలేదు, ఇల్లు కూలిపోయి కట్టెకప్పు ఇల్లు. ఇల్లు ఆడితే నాకు ఎవరిస్తారు? ఇప్పుడు ఉడకాలి ఇట్లా వస్తుంది ఇస్తావని అంటారు. కానీ మా రాజకీయ పెట్టిన అడగాలి అని చెప్పి, ఎమ్మెల్యేని అడగాలి అని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడు వరకు ఎవరికైనా వచ్చినాయి మీ ఊళ్ళో ఇండ్లు ఇందిరామ ఇండ్లు? వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి 40 ఇళ్లకు ఎక్కువనే వచ్చినాయి. రేషన్ కార్డులు ఇచ్చిరా మీ ఊళ్ళో? ఇచ్చింది. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయా? వచ్చినాయి. మీ ఊళ్ళో సన్న బియ్యం వస్తుంది, తోటి బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం వస్తున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ బియ్యం వచ్చినాయి మీకు? బియ్యం. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వచ్చాక ఎట్లుంది, తోటి బియ్యం వస్తే ఎట్లుంది? ఇంకా సన్న బియ్యం తింటేనే ఉన్నాం, దొడ్డు బియ్యం తింటేనే ఉన్నాం. లేని వాళ్ళు తినకపోతే ఏం చేస్తాం? తింటేనే ఉన్నాం. మీ ఊళ్ళో బరిలో ఇప్పుడు ఎంత మంది లాబడ్డారు సర్పంచ్ అభ్యర్థులుగా? ఇంకా సర్పంచ్ ఎంతమంది నేను అయితే సరిగ్గా ఇల్లే. మీకు చదువుకున్న వ్యక్తులు కావాలన్నా చదువుకున్న వ్యక్తులు కావాలి? చదువుకున్న ఇచ్చే మంచిది. ఎందుకు చదువుకున్న వ్యక్తిని కోరుకుంటున్నాను? చదువుకున్న అయితే నాటు అయితే ఏం చేస్తారు చెప్పు? గొర్రెట బర్రెట పోవాలి. అటువంటి వాళ్ళు అయితే ఏదైనా పని చేస్తారు. మా ఆఫీస్ కాడికి పోతారు. నాటులో పోతే ఆఫీస్ కాడికి పోతే ఉండరు అంటారు. మమ్మల్ని లోపల రానియరు. ఇక అలా చదువుకున్న పిల్లలు అయితే ఎందుకని చెప్పి వాళ్ళని పాయింట్ వేసుకుంటే వాళ్ళని లోపలికి రాడిస్తారు. మండలంలకు కానీ పోలీసు కానీ వాళ్ళని రాడిస్తారు. మమ్మల్ని ఎవరు రాడిస్తారు? వాళ్ళ ఉండిపోంటారు. ఇప్పుడు మీ ఊర్లో నలుగురిలో ఎవరైతే సర్పంచ్ అయితే మీ ఊరికి న్యాయం జరుగుతా ఉంటావు? మా ఊళ్ళో దగ్గర చదువుకున్న వచ్చాయి. ఎవరు వచ్చిందో నేను తెలుసుకొని చెప్తాను. ఎవరెవరు వచ్చిందో అది మనకు ఊరిక కొద్ది తెలవలేం కాదు నాకు. చదువుకున్న వ్యక్తిని వేపించుకొని గెలిపించుకుంటే మనకి ఏదైనా పనులు అవుతాయి. ఇంకంతే. మనకు నాయకులు వేసుకుంటే ఏమంటారు? యాడికి రాజే పోటీ రాజే మండలంలోకి పోతే నువ్వు ఆడంగా రాపాడు, కిలంగా రాపాడు. వెంకటస్వామి చదువుకుని ఉండే పిల్లలు. ఇంకా అందరూ ప్రజలు మనం ఎట్లా అంటే నీకు వస్తుంది. ప్రజలందరూ వేస్తే గెలుస్తాడు. పిల్లలైతే మంచి పిల్లలైతే. మీకు పార్టీ ముఖ్యమా చదువుకున్న వ్యక్తి సర్పంచ్ అభ్యర్థికి? మాకు పార్టీ ఉండాలి, సర్పంచ్ ఉండాలి. ఆ పిల్లలు మా పార్టీ ఉండాలి. మీకు ఏ పార్టీ ఇప్పుడు వరకు మీ ఊరికి న్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. నిజమే. మా రాజేశ్వరి కూడా మేము తెలిసిన వాడు. ఆ పిల్లాడు మా ఇంటే పని చేసిండు. మేము కూడా రాజేశ్వరి రెడ్డి పని చేసినాం. ఆ పిల్లాడు వెంకటేశ్వర రాజేశ్వరి రెడ్డి పని చేసినాం. అవునా? అవును. అదే ఇంకా మొత్తం ఇంకా గెలిపించుకొని తీసుకుంటారు. ఆ పిల్లాడు